అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పరిమళం నుండి మొత్తం పాఠ్యాంశాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు తరగతిలో రామాయణం సంక్షిప్తంగా 6 కాండలుగా ఇవ్వడం జరిగింది. ఈ 6 కాండలలో ఈరోజు తరగతిలో బాలకాండ చెప్పుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ముందుగా భారతీయ కవి, రామాయణ రచయిత వాల్మీకి మహర్షి గురించి చెప్పుకుందాం. వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నిక గల కవి. రామాయణాన్ని వ్రాసాడు. ఈయన్ని సంస్కృత భాషకు ఆది కవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం. ఈయన యొక్క జీవిత విశేషాలు చెప్పుకుందాం. మహర్షి వాల్మీకి ఎవరు? వాల్మీకము అంటే పుట్ట నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. రామ అని తపస్సు చేసిన వారు కావున మహర్షి. రాముడి జీవిత చరిత్రను రామాయణముగా మహాకావ్య రచన గావించిన వాడిగా ఆది కవి అయ్యాడు. అయితే వాల్మీకి జన్మము ఎట్టిది, ఆయన తల్లిదండ్రులు ఎవరు అనే విషయముపై అనేక తర్జన భర్జనలు, కట్టు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ రచయిత అయినా తన గురించి ఉపోద్ఘాతము, పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయితలు పాటిస్తున్న విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి పరాశరుల కుమారుడునని తన రచనలోనే చెప్పుకోవడంతో వ్యాసుడు ఎవరన్నది ఖచ్చితంగా తెలిసింది. అదే విధముగా రచయితగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పజెబుతున్న సమయంలో ఉత్తరకాండ అంటే రామాయణంలో వాల్మీకి ఇలా రాశాడు. రామ, నేను ప్రాచేతసుడనే ప్రచేతసుడి 7వ కుమారుడిని. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపము చేయని అబద్ధమాడని మహర్షిని. సీత నిన్ను తప్ప మనస వాచ పరపురుషుడిని ఎరుగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు అబద్ధము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నమవుగాక అంటాడు. వాల్మీకిగా పిలువబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును. ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ద్రత, నిజాయితీ ఉట్టి పడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశము? ఈ విషయములు తెలుసుకోవడానికి అనేక పురాణములను, చరిత్రలను చదవవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షిని ఆదికవి, రుక్షకుడు, భార్గవుడు, కవి కోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకి మహర్షి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలు సరస్వతి, లక్ష్మీమాయ కటాక్షాన్ని కలుగ చేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు. వాల్మీకి ప్రచేతసుని కుమారుడు, బ్రహ్మపుత్రుడు. సత్యయుగంబున ఒకనాడు బ్రహ్మ స్వర్గమును చూడ వెళ్ళెను. దానికి ఇంద్రుడను రంభాది సకల అప్సరసలను ఎదురుగా వెళ్ళిరి. వారిని చూడగా బ్రహ్మకు రేత పతనమయ్యే. అది కొంత పంకముతో గలిసెను. అందుండియే వాల్మీకి జన్మించెను. అట్లు జన్మించి వాల్మీకి బ్రహ్మకెదురుగా పోయి ఇంద్రుని సభలోనే నీ రేతస్సు పంకముతో గలియడుచే నేను పుట్టాను, నాకు ఆహారము సమకూర్పుము అని అడిగెను. తన రహస్యము బయటపెట్టుటచే బ్రహ్మకు కోపము వచ్చి నీవు పతితుడవై బోయలం గలసి క్రూర కర్మలను చేయుచుండువని శపించెను. శాప విమోచనము చేయమని వాల్మీకి ప్రార్థించెను. రామనామమును జపించి శాప విమోచనము నొందుదువని బ్రహ్మ చెప్పెను. ఆ శాపము వలన
వాల్మీకి చండాలురను కలిసి తిరుగుచు ఒక బోయ కాంతను వివాహమాడెను. ఇతడు మార్గస్థులను గొట్టుచు వారి ధనమును అపహరించుచు ఆవులి బిడ్డలను పోషించుచుండెను. ఒకనాడు సప్తఋషులు వచ్చుచుండగా వారిని అడ్డముగా కొట్టి వాల్మీకి వారి కమండలములను లాగుకొనపోయెను. ఓ బోయ, నీ కుటుంబ పోషణకై ఎంత పాపమును చేయుచుంటివే! నీవు ఆర్జించిన ధనముతో పాటు నీకు వచ్చు పాపము కూడా నీ ఆలు బిడ్డలు పంచుకుందురేమో కనుగొంటివా? నీవింటికి పోయి తెలుసుకొని రమ్ము. నీవు మరల వచ్చు వరకు మేము ఇచ్చటనే ఉందము అని మునులు చెప్పిరి. వాల్మీకి ఇంటికి పోయి తన భార్యను అడిగెను. నీవు మమ్ము పోషించుట నీ విధి, ఆర్జించుటయన్ను ఉండు పాప పుణ్యములు నీవే కాని మాకు నిమిత్తము లేదు అని ఆమె పలికెను. ఆ మాటలు విని వాల్మీకి విరక్తి చెంది మునులను చేరి తనకు తరుణోపాయము చెప్పమని ప్రార్థించెను. వారు వీనికి రామనామము ఉపదేశించిరి. రామనామము ఉపదేశించుట అర్హుడు కాదని అక్షరములు తలక్రిందుగా చెప్పిరి. అప్పటి నుండి వాల్మీకి తపస్సు ప్రారంభించెను. పెక్కేండ్లు నిరాహారుడై తపస్సు చేయగా అతని శరీరముపై పొట్టలు కూడా మొలచెను. ఆ పొట్టలపై చెట్లు కూడా మొలచెను. విష్ణుమూర్తి రాముడుగా అవతరించునని నారదుడు వినెను. ఆ వార్త ఎవ్వరకును తెల్పకమని నారాయణుడు చెప్పెను. నారదుడు ఎవ్వరకును చెప్పకయుండలేక చెట్టుకు చెప్పుడు తప్పు కాదని ఇతని చుట్టూ పెరిగిన వృక్షముల కడ రామకథ చెప్పెను. అది వాల్మీకి వినియే. వాల్మీకి భరద్వాజాది శిష్యులు కలరు. వారితో కలిసి వాల్మీకి నదిలో స్నానము చేసి వచ్చుచు మార్గమున క్రౌంచ పక్షి మిథునములోనొక దానిని బోయవాడు ఒకడు చంపుట చూచెను. చూచి, ఓరి, ఇంతటితో నీ ప్రతిష్ట ఎంతమొగగాక అని శపించెను. అప్పుడితడు పలికిన వచనము ఛందోబద్ధమై రామాయణార్థము గల శ్లోకమయ్యెను. దానికి ఆశ్చర్యము పొంది వాల్మీకాదులు నిజాశ్రమము చేరిరి. పిమ్మట బ్రహ్మ వచ్చి రామాయణము రచింపమని వాల్మీకితో చెప్పెను. ఒక అనన్య రూపవతియగు కాంతామణి అరణ్యములో సంచరించుచున్నదని వాల్మీకి శిష్యులు చెప్పిరి. ఆమె సీతయని వాల్మీకి దివ్య దృష్టిచే గ్రహించి వచ్చి ఆమెను ఆదరించి తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళెను. ఆమె ప్రసవించిన పిదప బాలురకు కుశలవులని నామకరణము చేసి పెంచి విద్యావంతులను చేసెను. ఇదండి వాల్మీకి గురించి. మన పాఠంలోకి వద్దాం. రామాయణాన్ని ఎందుకోసం చదవాలి? రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచిని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి. అంటే భూతో అంటే భూతకాలం, ఇంతకుముందు జరిగిపోయిన కాలంలో కానీ, నా భవిష్యతి అంటే రాబోయే కాలములో కానీ మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయా చరితం మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 కాండల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది.
వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. ముందుగా రామాయణంలోని వ్యక్తుల, స్థలాల పరిచయాలు చెప్పుకుందాం. రామాయణంలోని ముఖ్య ప్రదేశాలు: కోసల దేశం సరయూ నదీ తీరంలో ఉంది. అయోధ్య కోసల దేశ రాజధాని. మిథిలా నగరం జనక మహారాజు ఉన్న ప్రదేశం. భరద్వాజాశ్రమం గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. చిత్రకూటం ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు. దండకారణ్యం మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్న ప్రశాంత ప్రదేశం. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండనిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడడం వల్ల దీన్ని దండకారణ్యం అని పిలుస్తారు. పంచవటి గోదావరి తీరాన ఉన్న ఒక ప్రదేశం. వనవాసం చేస్తున్న సీతారామ లక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు. లంకానగరం త్రికోట పర్వతం మీద ఉంది. ఋష్యమూక పర్వతం కిష్కింధకు దగ్గరలో ఉన్న ఒక పర్వతం. సుగ్రీవుడు ఈ పర్వతం మీదనే నివసించాడు. అశోకవనం రావణుని లంకలో ఉన్న ఒక వనం. కిష్కింధ వానరులు నివసించే ప్రదేశం. మధువనం సుగ్రీవుని సంరక్షణలో ఉన్న వనం. మహేంద్ర పర్వతం సప్తకుల పర్వతాల్లో ఒకటి. ఆంజనేయుడు ఎక్కడ నుండే సముద్ర లంఘనం చేశాడు. రామాయణంలోని ప్రముఖ మహర్షులు: ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. గౌతముడు ఒక మహర్షి. అహల్య గౌతమ మహర్షి భార్య. శతానందుడు గౌతముడు అహల్యల కుమారుడు. విశ్వామిత్రుడు గాధి కుమారుడు. యాగ రక్షణార్థం రామ లక్ష్మణులను తీసుకొని వెళ్తాడు. వశిష్ఠ వామదేవులు దశరథుని కుల గురువులు మహర్షులు. పరశురాముడు రేణుక జమదగ్నుల కుమారుడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను సంహరించాడు. కార్తవీర్యార్జునుడు పరశురాముని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. భరద్వాజుడు సప్త ఋషుల్లో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఇతని ఆశ్రమాన్ని దర్శించాడు. అత్రి మహర్షి ఈయన కూడా సప్త ఋషుల్లో ఒకడు. సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు ఇతని ఆశ్రమాన్ని దర్శించారు. అనసూయ అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది. చరభంగ మహర్షి మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఫలాన్ని అంతా శ్రీరామునికి ధారపోశాడు. సుతీక్ష్ణ మహర్షి సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఇతని ఆశ్రమాన్ని దర్శించగా తన తపఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు. అగస్త్య మహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచివేశాడు. శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తునీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు. పుష్పక విమానం కుబేరుని విమానం బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు బలవంతంగా లాక్కున్నాడు. రావణుడు చనిపోయిన తర్వాత అందరూ అయోధ్యకు చేరాక రాముడు దీన్ని కుబేరునికి ఇచ్చాడు. శ్రీరాముని సంబంధీకులు: దశరథుడు కోసల దేశానికి రాజు. దశరథుని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈమెనే కైక అని కూడా అంటారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు. శ్రీరాముడు దశరథుడు కౌసల్యల కుమారుడు. లక్ష్మణుడు దశరథుడు సుమిత్రల కుమారుడు. భరతుడు దశరథుడు కైకల కుమారుడు. శత్రుఘ్నుడు దశరథుడు సుమిత్రల కుమారుడు. సీత జనకుని కూతురు శ్రీరాముని భార్య. ఊర్మిళ లక్ష్మణుని భార్య. మాండవి భరతుని భార్య. శృతకీర్తి శత్రుఘ్నుని భార్య. జనక మహారాజు మిథిలా నగర ప్రభువు. కుశధ్వజుడు జనక మహారాజు తమ్ముడు. సుమంత్రుడు దశరథుని మంత్రులలో ఒకడు.
దశరథుని రథం తోలేవాడు శ్రీరాముని రథసారథి. మంధర కైకేయి అరణపు దాసి దుష్ట స్వభావం కలది. జటాయువు పెద్ద గ్రద్ద దశరథుని మిత్రుడు, సంపాతికి తమ్ముడు. శ్రీరాముడు పంచవటిలో సీత రక్షణ బాధ్యత అప్పజెప్పాడు. రావణుడు సీతను అపహరించిన విషయం శ్రీరామునికి తెలిపాడు. సంపాతి పక్షిరాజు జటాయువుకి అన్న. లంకలో ఉన్న సీత పరిస్థితులను దివ్య దృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వానరులకు తెలిపాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు సంపాతి. తాటక ఒక యక్షిని. గుహుడు శృంగుభేరపురానికి రాజు. శ్రీరామ భక్తుడు దండకారణ్యానికి వెళ్తున్న సీతారామ లక్ష్మణులను గంగా నది దాటించాడు. శబరి శ్రీరాముని భక్తురాలు, బోయకాంత తపస్సిద్ధురాలు. పంపా తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో పులకించిపోయి పంపా తీరంలో దొరికే పళ్ళను రామునికి సమర్పించింది. హనుమంతుడు వాయుదేవుని వర ప్రభావంతో అంజనకు జన్మించిన వానర శ్రేష్ఠుడు. సుగ్రీవుని మంత్రి. సముద్రం లంఘించి సీత జాడ తెలుసుకొని రామునికి విషయం చెప్పిన శ్రీరామ భక్తుడు లంకను కాల్చి రామబలం రాక్షసులకు తెలిపాడు. రావణుని కుటుంబ సభ్యులు, సంబంధీకులు. రావణాసురుడు కైకసి విశ్రవసుల కుమారుడు. లంకా నగరానికి రాజు సీతను అపహరించి తీసుకువచ్చాడు. లంకిని లంకాధి దేవత. విభీషణుడు రావణుని తమ్ముడు. సీతాపహరణం తప్పని తెలిపాడు. శ్రీరాముని శరణు కోరాడు. కుంభకర్ణుడు రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రం వేయగా శిరస్సు తెగి మరణించాడు. శూర్పణఖ రావణుని సోదరి, రాక్షసి. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి ఈమెను కురూపిని చేశాడు. విద్యుజ్జిహ్వుడు శూర్పణఖ భర్త ఒక రాక్షసుడు. రావణుని పక్షాన పోరాడాడు. ఇంద్రజిత్తు రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుని బంధించాడు. అతికాయుడు రావణుని కుమారుడు. లక్ష్మణుని చేతిలో మరణించాడు. సరమ విభీషణుని భార్య. త్రిజట విభీషణుడు సరమల కుమార్తె. లంకలో సీతకు కాపలా ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి రావణాశనం తప్పదని, శ్రీరాముడు వచ్చి తీసుకువెళ్తాడని సీతకు ధైర్యం చెప్పింది. ఖరదూషణులు శూర్పణఖ సోదరులు. అకంపనుడు రావణుని గూఢచారులలో ఒకడు. కబంధుడు ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం సాధ్యం కాదు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని రామునికి తెలిపింది ఇతడే. మారీచుడు రావణుని స్నేహితుడు. రాక్షస మాయ చేత బంగారు లేడుగా రూపాన్ని ధరించి సీతాపహరణంలో రావణునికి సహాయం చేశాడు. విశ్వామిత్రుని యాగం భగ్నం చేయబోగా శ్రీరాముడు సీతేశు అనే అస్త్రం ప్రయోగిస్తే 100 యోజనాల దూరం ఎగిరిపడ్డాడు. సుబాహుడు విశ్వామిత్రుని యాగం భగ్నం చేస్తుండగా శ్రీరాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా వక్షస్థలం చీలి మరణించాడు. సింహిక ఒక రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. హనుమంతుడు తన వాడైన గోళ్లతో చీల్చి చంపాడు. మహాపార్శ్వుడు రావణుని సేనానాయకుల్లో ఒకడు. వహోదరుడు రావణుని సేనలోని ఒక రాక్షసుడు. విరూపాక్షుడు మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షంలో పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు వధించాడు. ప్రహస్థుడు రావణుని సేనానాయకుల్లో ఒకడు. సుఖసారణులు రావణాసురుని మంత్రులు. జంబుమాలి ప్రహస్థుని కుమారుడు. రావణుని సేనలోని వాడు. మాతలి
ఇంద్రుని రథ సారథి. వానర ప్రముఖులు వాలి సుగ్రీవులు. అన్నదమ్ములు వానర వీరులు మహాబలులు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. హనుమంతుడు వానర వీరుడు. వాయుదేవుని వరప్రభావంతో అంజనకు జన్మించాడు. సముద్రం లంఘించి సీతను చూసి లంకను కాల్చి శ్రీరామునికి సీత విషయం చెప్పాడు. తార వాలి భార్య. రొమ సుగ్రీవుని భార్య. దధిముఖుడు సుగ్రీవుని మేనమామ. మధువనం కాపాడుతున్నది ఇతడే. అంగదుడు వాలి తారల కుమారుడు. నీలుడు వానరుడు సుగ్రీవుని సేనలోని వాడు. నీలుడు వానరుడు సుగ్రీవుని సేనలోని వాడు. నలుడు వానరుడు విశ్వకర్మ యొక్క కుమారుడు. సుగ్రీవుని సేనలో వాడు. సముద్రానికి వారధి కట్టడాన్ని ఇతడే ప్రారంభించాడు. జాంబవంతుడు భల్లూక రాజు. సుసేనుడు తార తండ్రి వానర రాజు. వాలికి మామగారు అంగదుని తాత. సురస నాగమాత హనుమంతుని సూక్ష్మ బుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించింది, ఆశీర్వదించింది. మైనాకుడు ఒక పర్వతం. మేనక హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొడుతున్నప్పుడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు పైకి వచ్చి తన మీద విశ్రమించమని కోరాడు. విరాధుడు తుంబురుడనే గంధర్వుడు. కుబేరుని శాపం వల్ల విరాధుడు అనే రాక్షసునిగా మారాడు. శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని రామునికి చెప్పింది ఈ విరాధుడే. రామాయణాన్ని రచించిన వాల్మీకి గురించి, రామాయణంలోని వ్యక్తుల స్థలాల పరిచయాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రామాయణం సంక్షిప్తంగా 6 కాండలు. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. మొత్తం 6 కాండలుగా ఇవ్వటం జరిగింది. రామాయణం అనేది మన యొక్క ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతి ప్లస్ హా ప్లస్ అస్మిన్, పూర్వం ఎలా జరిగింది అని తెలియజేసేదానినే ఇతిహాసం అంటారు. రామాయణము కూడా పూర్వం జరిగినటువంటి కథ. అంటే ఇది వాస్తవిక కథ. మానవ జీవన మూల్యాలను దర్శింపజేసే అక్షరమణి దర్పణం రామాయణం. కనుకనే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మ సెలవిచ్చాడు. ఇలా శాశ్వతత్వాన్ని సముపార్జించుకున్న రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి. వీరి తదనంతర కాలంలో దేశ విదేశాలలో వివిధ ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ మాతృక వాల్మీకి రామాయణమే. ఆయా కవులు వారి వారి ప్రతిభను అనుసరించి రామాయణ కథను లోకానికి అందించారు. ఇందులో మూలాన్ని అనుసరించిన వారు కొందరైతే స్వతంత్ర పోకడలు పోయిన వారు మరికొందరు. రామాయణం మొదటి కాండ బాలకాండ. నేను ఒక్కొక్క పేరా చదువుతూ ఉంటాను. అందులో కొత్త పదాలు ఉంటే వాటికి అర్థాలు చెప్పుకుందాం. మీరు చూపుడు వేలు దగ్గర పెట్టి అనుసరిస్తూ ఉండండి. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు
ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయాడు. చూడండి, నారద మహర్షి ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి రావటం, వాల్మీకి నారదుని చూసి లోకంలో గుణవంతుడు, ధర్మాత్ముడు, పరోపకారి, వీరుడు, అందగాడు, ఇన్ని మంచి లక్షణాలు కలవాడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వుతూ అటువంటి మంచి లక్షణాలు కలవాడు శ్రీరాముడని చెప్పి రామ కథను వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనస్సులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. అది నెత్తిరోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకరమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణ రసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మనిషాద ప్రతిష్టాంత్వా మగమహ శాశ్వతీహ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహ కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమయ్యున్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు. కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్టుప్లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరించని రామకథ రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఇందులో క్రౌంచ పక్షి అని ఉంది కదా. క్రౌంచ పక్షి అంటే జలాశయాల ఒడ్డున నివసించే ఒక రకమైన పక్షి. చిన్న రెక్కలు, పంగలు గల తోక ఉండే పక్షినే క్రౌంచ పక్షి అని అంటారు. ఇప్పుడు చదివాను కదా, స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. అక్కడి నుంచి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి ఉంది కదా. అంతవరకు కూడా ఒక ప్రశ్నకు జవాబు. ప్రశ్న చూడండి, శోకం నుండి పుట్టిన శ్లోకం
మహాకావ్యమైంది సమర్థించండి, లేదా వాల్మీకి రామాయణ రచనకు పూనుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులు రాయండి, లేదా రామాయణ కథ వాల్మీకి మనసులోకి ప్రవేశించిన విధం రాయండి. ఇలా ప్రశ్నలు 3 రకాలుగా వచ్చినప్పటికీ కూడా సమాధానం ఒకటే. జవాబు: నారదాగమనం. నారద మహర్షి ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి నారదుని చూసి లోకంలో గుణవంతుడు, ధర్మాత్ముడు, పరోపకారి, వీరుడు, అందగాడు, ఇన్ని మంచి లక్షణాలు కలవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వుతూ అటువంటి మంచి లక్షణాలు కలవాడు శ్రీరాముడని చెప్పి రామ కథను వినిపించాడు. నారదుడు అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వాల్మీకి బాధ. వాల్మీకి రామ కథను గురించి ఆలోచిస్తూ శిష్యులతో కలిసి తమసా నదికి స్నానానికి వెళ్ళాడు. నది దగ్గర ఒక చెట్టు మీద క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఇంతలో ఒక వేటగాడు మగ పక్షిని చంపాడు. ఆడపక్షి బాధపడుతోంది. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మనసు బాధపడింది. ఆ శోకంలోంచి మానిసాద్ అనే మాటలు వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చాయి. ఆ మాటలు సమాన అక్షరాలతో లయబద్ధంగా ఉండడం వాల్మీకిని ఆశ్చర్యపరిచాయి. బ్రహ్మరాక. సృష్టికర్త బ్రహ్మ వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ ఎదురుగా కూర్చున్నాడు. కానీ అతని మనస్సులో క్రౌంచ పక్షి బాధ మానిసాద శ్లోకం ప్రతిధ్వనిస్తోంది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో, నువ్వు పలికిన మాటలు శ్లోకమే. ఆ ఛందస్సులోనే రామకథని వ్రాయి. భూమిపై నదులు, పర్వతాలు ఉన్నంతకాలం ప్రజలు రామాయణ గాథను కీర్తిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. వాల్మీకి బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచన ప్రారంభించాడు. ఇలా శోకం నుండి పుట్టిన శ్లోకం రామాయణ మహాకావ్యానికి కారణమైంది. ఇది సమాధానం. తర్వాత అయోధ్య నగరం. అయోధ్య నగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకునేవాడు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగ భాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజాః. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. దీనిలో రెడ్ మార్క్ ఉంది చూడండి. యథా రాజా తథా ప్రజాః అని ఉంది కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. రాజు ధర్మపరాయణుడు అని ఉంది కదా. ధర్మపరాయణుడు అంటే ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, ధర్మాన్ని తప్పనివాడు. రాజు ధర్మ మార్గంలో నడిస్తే ప్రజలు కూడా ధర్మ మార్గంలో నడుస్తారు. అందుకే యథా రాజా తథా ప్రజాః అని అన్నారు. తర్వాత పేర ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞ వేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు
ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంటే మంచి రాజు ఎలా ఉండాలి తెలియజేసే పేర ఇది. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. అయితే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాటను చెప్పాడు. వారు చెప్పిన విధంగా ఈయన నడుచుకోవడం జరిగింది. ఒక మంచి రాజుకి ఉండాల్సిన లక్షణాలు ఈ పేరాలో తెలియజేయటం జరిగింది. అలాగే ఈ పేరాలో అశ్వమేధ యాగం అని ఉంది కదా. అశ్వమేధ యాగం వేదకాలం నుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగం వివరంగా యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదంలో గుర్రపు బలి గురించి కొంత ప్రస్తావన ఉంది. యజుర్వేదంలో చెప్పినంత వివరముగా చెప్పబడలేదు. 1991 నాటి నుండి జంతు బలి లేకుండా అశ్వమేధ యజ్ఞాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు. వేదకాలం నాటి యాగం చూడండి. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెందినవారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాలపై ఆధిపత్యాన్ని తెలపడం, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలుజాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్రజలంతో శుద్ధి చేశాక ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ ఒక కుక్కను చంపి సంకేతంగా శిక్షను తెలియజేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని 1 సంవత్సర కాలం, కొంతమంది అర్ధ సంవత్సర కాలం అని చెబుతారు, యథేచ్ఛగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలిస్తారు. అశ్వం శత్రురాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రురాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతి ఆపద ఇబ్బందుల నుండి కాపాడడానికి తోడుగా రాజకుమారులు కానీ సేనాధిపతులు కానీ ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞ యాగాదులు జరుపుతారు. గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి 3 గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడివేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తరువాత గుర్రాన్ని స్నానమాడించి మహారాణి తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణి ముందు కాళ్లను, పరిచారికులు కడుపు భాగాన్ని, వెనుక కాళ్లను అభ్యంగనమాచరిస్తారు. అశ్వం తల, మెడ, తోకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు. ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములు లేని మగ మేకను, ఒక గోమృగాన్ని అంటే అడవి బర్రెని అగ్నిగుండానికి దగ్గరగా బలిపీఠానికి కట్టివేస్తారు. ఇంకా 12 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు అడవి జంతువులను వేర్వేరు బలిపీఠాలకు కట్టివేస్తారు. 3 రాణులు, ఒక 100 బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరంపై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మాంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్లకు నైవేద్యంగా స్వాహ అంటూ అగ్నిగుండంలో వేస్తారు. ఆ తరువాత అశ్వస్థుతితో యాగం ముగుస్తుంది. దీనిని అశ్వమేధ యాగం అంటారు. తరువాత పేర చూడండి. తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్ర కామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక
ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పేడ విరగడయే ఆలోచనను బ్రహ్మని చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణ్ణి సంహరించడానికి మానవుడుగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. దేవతలు బ్రహ్మను చేరి బ్రహ్మకి రావణుడి యొక్క బాధల్ని చెప్పుకోవడం, బ్రహ్మ అతని యొక్క మరణం మానవుని చేతిలో ఉంటుందని చెప్పడం, కనుక మానవుని చేతిలోనే రావణుని మరణం ఉందని చెప్పడం జరిగింది. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారయి రావటం, దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించడం, రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించడం జరిగింది. తరువాత పేర దశరథుడు పుత్ర కామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథుని అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. పేదవానికి పెన్నిధి, పెన్నిధి అంటే పెద్ద నిధి. పేదవాడికి ఒక్కసారి పెద్ద నిధి దొరికిందనుకోండి, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు కదా. అలాగే దశరథుని మనస్సు కూడా ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విని అయోధ్య ఆనంద సముద్రమైంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన ఖనులయ్యారు. సద్గుణాలకు ఆట పట్టైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవాడు. చూడండి, ఇక్కడ రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు, రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు అన్యోన్యమైన ప్రేమాభిమానాలు కలవారు అని చెప్పడం జరిగింది. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవోభవ, అతిథి మనకు దేవుడితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకొన్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు.
దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. అందుకు సత్యపరాక్రముడు, సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండని వాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పానినై నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దొండగానికి ఒడిగట్టారని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఎబ్బడి ముబ్బడైంది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ, సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపన్ని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పటం మీ ఇంట వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామ లక్ష్మణులను పిలిపించాడు. కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. ఇప్పుడు చదివిన పేరా అంతా విశ్వామిత్రుడికి దశరథుడికి జరిగిన సంభాషణను బట్టి నీవేమి గ్రహించావు ప్రశ్నకు సమాధానం. విశ్వామిత్రుడికి దశరథుడికి జరిగిన సంభాషణను బట్టి నీవేమి గ్రహించావు అనేదానికి సమాధానం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరగడం, వేదశాస్త్రాలను అభ్యసించారు, ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు, విజ్ఞానఖనులయ్యారు, సద్గుణాలకు ఆటపట్టైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమవడం, చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారిగా మెలిగారు. కాలచక్రం తిరగటం. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు అతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవోభవ. అతిథి మనకు దేవుడితో సమానం. ఇక్కడ అతిథి
దేవో భవ అంటే అతిథి అంటే తిథి వార నక్షత్ర నియమాలు లేకుండా ఇంటికి వచ్చేవాడిని అతిథి అంటారు. అలా ఇంటికి వచ్చినటువంటి అతిథిని దేవుడితో సమానంగా చూడాలని అంటారు. అతిథి మనకు దేవుడితో సమానం. మీరు వచ్చిన పని తెలపమని దశరథుడు విశ్వామిత్రుని కోరడం, విశ్వామిత్రుడు రాముణ్ణి 10 దినాల పాటు నాతో పంపమని కోరటం జరిగింది. రాక్షసులను చంపడానికి రాముడే సమర్థుడంటూ తనతో పంపమన్నాడు విశ్వామిత్రుడు. ఎదుటివారిలో నైపుణ్యాన్ని సమర్థతను గుర్తించి గౌరవించాలని తెలుసుకున్నటువంటి వాడు విశ్వామిత్రుడు. నా రాముణ్ణి వదిలి క్షణమైనా బ్రతకలేనని దశరథుడి విశ్వామిత్రుడితో అనడం, ఆ మాటలను బట్టి తల్లిదండ్రులు తమ సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని తెలుసుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇక్కడ అగ్గి మీద గుగ్గిలమవడం అంటే మిక్కిలి కోపోద్రిక్తుడయ్యాడు అని తెలియజేసే సందర్భంలో ఈ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అనే జాతీయాన్ని వాడతారు. విశ్వామిత్రుని కోపాన్ని గ్రహించినటువంటి వశిష్ఠుడు దశరథుడికి హితవచనాలు చెప్పి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపడం వలన చాలా విషయాలు తెలుసుకుంటాడని తెలియజేయటం జరిగింది. తరువాత పేర చూడండి. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా యామరపాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలుత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున వసకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసా వహించాడు రాముడు లక్ష్మణునితో కలిసి. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ప్రయాణం సాగుతున్నది. మలద, కరోస అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధితో ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునుగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంతో విరుచుకపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదకి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్లపై రాళ్ల వాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు.
అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడి శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపైబడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? చూడండి, విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయిన రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల అతి బల అనే విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. అంటే వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న, యామరపాటుతో ఉన్న రాక్షసులేమీ కూడా వీళ్ళని చేయలేరని, ముల్లోకాలను ఎదురొడ్డి నిలిచేవారుండరని తెలియజేయడం జరిగింది. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. విశ్వామిత్రుడు శ్లోకం చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహికం. కౌసల్యాదేవికి సుపుత్రుడవగువో రామ, పురుషోత్తమ, తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన అహ్నికములను చేయవలసి ఉన్నది లెమ్ము అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొల్పిన సందర్భం. చూడండి, పై పేరాలన్నీ కూడా గురుభక్తి, శిష్యానురక్తి ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంది. శిష్యులు గురువు మాటను ఏ విధంగా గౌరవిస్తున్నారు, తండ్రి మాటను జవదాటనని తండ్రి ఆజ్ఞను కూడా ఆ సందర్భంలో శ్రీరాముడు గుర్తు చేసుకున్నాడు. అందుకని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించడం, విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు తాటకని వధించడం జరిగిపోయింది. అంటే గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి అని ఉంది కదా. అంటే గురువు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినడం వల్ల, గురుసేవ వల్ల, నిరంతరం అప్రమత్తులై ఉండడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. బల అతి బల అనే విశిష్టమైన విద్యలను కూడా సాధించారు. అందువల్ల జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణాలు. అంటే రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులుగా నిరూపించుకున్నారు. విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించుకున్నాడు. తరువాత పేరా చూడండి. రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామ లక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞ దీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామ లక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులైంది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞ కుండం నుండి జ్వాలలు ఎగసి పడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞ వేదిక పరిసరాలు రక్త వర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వాయువాస్త్రంతో మిగతా రాక్షసుల పనిగట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు? చూడండి, దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు ఉంది కదా. 100 యోజనాల దూరము అంటే 1 యోజనము 8 మైళ్ళు. 1 యోజనము 8 మైళ్ళ దూరం. 1 మైలు అంటే 1.61 కిలోమీటర్. 1 మైలు 1.61 కిలోమీటర్ అంటే
రమారమి కిలోమీటర్ల కంటే 100 మీటర్లు ఎక్కువ, 1600 మీటర్లు. అంటే ఆనాటి కాలంలో ఫర్లాంగు, ఆమడ, క్రోసు, మైలు, యోజనము ఎలా వాడేవారు. డిస్టెన్స్కి, దూరాన్ని కొలవడానికి ఈ పదాలు ఎక్కువగా వాడేవారు. ఫర్లాంగ్ అంటే 220 గజాల దూరం, ఆమడ అంటే 4 క్రోసులు, ఒక క్రోసు 2.25 మైళ్ళు, యోజనం అనగా 8 మైళ్ళు. ఇలా ఈ విధంగా డిస్టెన్స్ని కొలవడానికి వాడేవారు. తరువాత పేరా చూడండి. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలానగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనము అక్కడకు వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సు ఉంది, నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనా నదీ తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలాచరించి విధ్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాన అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగర పుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను, శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. చూడండి, అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడి అని ఉంది కదా. భగీరథ ప్రయత్నం, భగీరథుడు గురించి చెప్పుకుందాం. భగీరథుడు దిలీపుని పుత్రుడు. సగరుని పుత్రులు 60,000 మందియు చనిపోగా వారి భార్యలు దిగులొంది నారాయణుని ఆరాధించేయి. నారాయణుడు ప్రత్యక్షమై, మీకు పుత్రుడు కావలియునేని, మీరు ఋతుమతులైనప్పుడు మీ శోణితమును నూతన భాండమున బోయుడని చెప్పెను. వారట్లు చేసిరి. అందుండి పుత్రుడేర్పడియను. అతడే భగీరథుడు. భగీరథుడు తన పూర్వులైన సగరపుత్రుల వృత్తాంతమును విని బాధను పొంది ఎట్లా అయినా సరే వారిని ఉద్ధరించు కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించెను. బ్రహ్మ వలన ధర్మము తప్పకుండా తన ఇచ్చవచ్చిన రీతిన జీవించినట్లు వరము పుచ్చుకొనెను. తరువాత అతడు గంగను ప్రార్థించెను. ఆమెయు ప్రత్యక్షమై వరము వేడుకొనమనెను. జనని, నీవు నా కోరిక సఫలము చేయదలచితవేని నాతో కూడా భూతలమునకు రమ్మని ఇతడు కోరెను. ఆమె అంగీకరించి స్వర్గము నుండి భూలోకమున పడినప్పుడు ఆమె భారము శివుడు ఒక్కడే భరించగలడని చెప్పెను. ఇతరుల వలన కాదనియు చెప్పెను. భగీరథుడు అంతటా ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి అతని మెప్పు వడచి గంగాపాత భారము అతడు వహించినట్లు వేడెను.
శివుడు సమ్మతించెను. ఆకాశము నుండి గంగ శివుని శిరమునందు పడెను. అతడి నుండి క్రిందకు జారెను. ఆమెను భగీరథుడు సగర పుత్రులు భస్మమై పడి ఉన్న చోటునకు తీసుకొని పోవుచుండగా మార్గమందున్న జూహ్నుని యాగస్థలము కూడా గంగ ముంచివేసెను. జూహ్న మహర్షి యొక్క యాగస్థలమును ఎప్పుడైతే గంగ ముంచివేసిందో దానికి కోపించినటువంటి జూహ్ని మహర్షి గంగను పీల్చి పుక్కిట పట్టెను. భగీరథుడు జూహ్నుని వేడి యామిని విడిపించుకొని సగరపుత్రులు పడి ఉన్న స్థలమునకు తీసుకొని వెళ్ళెను. ఈ పవిత్ర జలము సోకగానే సగరపుత్రులు స్వర్గమునకు ఏగిరి సాగరములు జలముచే నిండెను. భగీరథుడు కృతార్థుడయ్యెను. అండి భగీరథ ప్రయత్నం. అందుకే ఈ విధంగా గంగను తీసుకురావడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భగీరథుడు వాటిని ఎదుర్కొని గంగను భూమిపైకి తీసుకురావడంలో కృతకృత్యుడయ్యాడు. పితరులకు ఉత్తమ గతులు కల్పించాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం వాడుకలోకి వచ్చింది. తరువాత పేరా చూడండి. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామ లక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైన అందంగా అగుపిస్తున్నది. కానీ జన సంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవరికి కనబడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. ఇందులో అహల్య గౌతముడి యొక్క కథ చూడండి. బ్రహ్మ అహల్యను సృజించి ఆమె రూపమునకు తగిన వానికిచ్చి వివాహము చేయదలచి ఉండెను. ఇంద్రాది దేవతలందరూ వచ్చి నాకిమ్ము నాకిమ్ము అని కోరిరి. భూమిని ప్రదక్షిణము చేసి ఎవడు ముందు వచ్చునో వానికిచ్చేదనని బ్రహ్మ చెప్పెను. దేవతలు భూ ప్రదక్షిణము చేయుటకై పైన మైరి. గౌతముడొకచో సగమీనిన గోవును చూచి దానికి ప్రదక్షిణము చేసి ముందుగా వచ్చెను. అది భూ ప్రదక్షిణమునకు సమానమని ఎంచి తెలుసుకొని బ్రహ్మ అహల్యను గౌతమునికి ఇచ్చెను. అహల్యకు గౌతముని వలన ఒక కూతురును, నూర్యేంద్రుల వలన 2 కుమారులను పుట్టిరి. ఆ కుమారులు గౌతముని సంతతి కాదని కూతురు తండ్రితో చెప్పెను. అతడు పుత్రులను సముద్రంలో వేసి భార్యను శపించెను. తన గుట్టు బయల్పెట్టుటచే కోపము వచ్చి కూతురుని నీవు గ్రుడ్డిదానివై యుండము, నీ యందు వానరుడు జన్మించునని ఈమె శపించెను. అహల్య యొక్క రూపము చూచి కామ పీడితుడై ఇంద్రుడు ఈమెను పొందాలని కోరుచుండువాడు. ఒకనాటి రాత్రి ఇంద్రుడు కోడి రూపమున వచ్చి కూసెను. ఆ కోత విని తెల్లవారుచున్నదని అనుకొని గౌతముడు కాలకృత్యములు తీర్చుకొనుటకై నదీ తీరమునకు వెళ్ళెను. ఇతడు వెళ్ళగానే ఇంద్రుడు గౌతముని రూపముతో వచ్చి అహల్య శయ్యమందు చేరెను. ఆమె వీనిని నిజముగా తన భర్తయే అనుకొనెను. అప్పుడు అర్ధరాత్రియే ఎగుటచే గౌతముడు తిరిగి వచ్చెను. గృహమునందు తన భార్య ఇంద్రుని ఉండుట చూచి పాషాణమునవై అంటే ఒక రాయివై ఉండమని ఆమెను శపించి ఇంద్రునకు కూడా శాపమిచ్చెను. ఆమె ఏ పాప మెరుగనని ప్రార్థించుటచే శ్రీరాముని పాదరజము తగిలినప్పుడు నీ రూపము మరల పొందువని గౌతముడు చెప్పెను. వచ్చినవాడు తన భర్త కాడని తెలియకయే ఇతని కోరికకు తీర్చెనని. ఇంతలో గౌతముడు వచ్చి ఆమెను అన్నము లేక గాలి మాత్రము భక్షించుచు ఎవ్వరికీ కనబడకుండా ఉండునట్లు శపించెను. విశ్వామిత్రుడు యాగ రక్షణమునకై శ్రీరాముని తీసుకొని వచ్చి వానిని మిథిలకు గొంపోవచ్చు మిథిలకు తీసుకొని పోవుచుండగా ఈ రాతిని తొక్కమనియు. అతని పాదరజము తగలగాని అహల్యకు శాప విమోచనమయ్యను.
ఈమె లేచి రామ లక్ష్మణులకు నమస్కరించి చనియే. ఈమెకు శతానందుడను కుమారుడు కూడా కలడు. ఇది అహల్య గౌతముడి యొక్క వృత్తాంతం. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలుని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతముల రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలను అందుకొని రాముడి విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామ దర్శనం చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. ఇప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికివ్వాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి విఫల యత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు. ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులైన 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుస్సు వంగింది. వింటి నారిని సంధించాడు. వేల కొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లె తాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెల్లున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. చూడండి, దీనిలో జనకుడు తన దగ్గరున్న శివధనుస్సు చరిత్రను వివరించాడని ఉంది కదా. శివధనుస్సు యొక్క గొప్పతనం చూడండి. దక్షుని యజ్ఞమునందు శివునికి భాగము ఇవ్వక దేవతలే హవ్యములు గైకొని చుండిరి. దక్షుడు శివుని పిలవలేదు. ఇతనికి కోపం వచ్చి వాని యజ్ఞము ధ్వంసము చేయుటకై చాపము తీసుకుని వెళ్ళెను. దాని తోడనే దేవతలను కూడా కొట్టెను. వారు భయపడి శివునకు మ్రొక్కి శరణు వేడిరి. అంతా వారిని కొట్టుట మాని శివుడు ఆ చాపమును వారికి ఇచ్చెను. దేవతలు నిమికి 6వ సంతతి వాడైన దేవరాతునికి ఇచ్చిరి. వాని సంతతి వారందరూ దానిని పూజించుచుండిరి. అదే జనకుని ఇంట ఉండెను. దానినే శ్రీరాముడి విరిచెను. ఇది శివధనుస్సు యొక్క చరిత్ర. తరువాత పేర చూడండి. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్ర గొడ్డలని ధనుర్బాణాలను ధరించాడు.
ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు. పరశురాముడు శ్రీరాముడితో తన దగ్గరున్న వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. వాటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. పరశురాముడు రేణుక జమదగ్నుల పుత్రుడు, రమన్వతుడు, సుసేనుడు, వసువు, విశ్వావసువు ఇతని సోదరుడు. ఇతని తల్లి వ్యభిచరించనని తండ్రి ఆమెను వధింపమని కొడుకులతో చెప్పెను. పరశురాముని సోదరులు పలువురు మాతృవధ చేయమని నిరాకరించిరి. జమదగ్ని వారిని శపించి పరశురామునితో తల్లిని వధించి రమ్మని చెప్పెను. వెంటనే రాముడు రేణుకను వధించి ఈ సంగతి తండ్రికి చెప్పెను. ఇతని ధైర్య సాహసములకును విధేయతకును మెచ్చుకొని జమదగ్ని వరము వేడుకొనమనియను. తల్లిని బ్రతికింపమనియును, సోదరులను శాప విముక్తులను చేయమనియు, తనకు సదా జయము కలిగినట్లు చేయమని కోరెను. జమదగ్ని ఆశ్రమమునకు హయహయ రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. జమదగ్ని కార్తవీర్యార్జునునికి తగిన సత్కారములు చేసెను. పరశురాముడు అకృత వ్రణుని వెంటబెట్టుకొని అరణ్యమునకు ఎగెను. అచ్చట కారణముగా రామునకు హృదయము భారముగా ఉండుట, మనస్సులో ఏదో కీడు సంభవించుచున్నది. దానికి భయపడినటువంటి పరశురాముడు గృహమునకు మరలిరాగా హయహయ రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుచే చంపబడిన తండ్రి శవముపై తల్లి పడి ఏడ్చుచుండుటూ చూసెను. ఆమె దుఃఖముతో 21 మారులు గుండెలు బాదుకొనెను. ఆమెను ఓదార్చి నిష్కారణముగా తన తండ్రిని అయహయ రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడను చంపెనుగావున 21 మారులు క్షత్రియులను వధింతునని రాముడు శపథము చేసి తండ్రికి అగ్ని సంస్కారము చేయబోచుండెను. ఇంతలో భృగ మహర్షి వచ్చి మంత్రపోత జలమును జల్లి జమదగ్నిని బ్రతికించెను. పరశురాముడట్లు బ్రతికిన తన తండ్రికి ఉపచారములు చేయుచు తన శపథము ఎరిగెను. జమదగ్ని కుమారుని శాంత చిత్తుని జయ సూచెను. కానీ అకారణముగా వధించు వారిని ఓరక విడవరాదని రాముడు పలికెను. పట్టిన పట్టు విడవని కుమారుని చూచి నీవు బ్రహ్మ కడకబోయి అతడు చెప్పిన చేయమని తండ్రి పలికెను. రాముడంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళెను. తా చేసిన సృష్టి అందలి క్షత్రియులెల్లరూ వధింపబడుటకు అంగీకరింపలేక బ్రహ్మ ఏమియూ చెప్పలేక పరమేశ్వరుని కరుణ లేనిచో నీకిది సాధ్యము కాదు, కావున నీవు ఈశ్వరుని వద్దకు వెళ్ళమని చెప్పెను. పరశురాముడు పార్వతీ సమేతుడై ఉండిన శివుని కడకు వెళ్ళి వానిని ప్రార్థించెను. శివుని కృపయుండినచో నీవు చేయజాలనిది ఏది, అయినా నీకు అస్త్రములు లేవే అని పార్వతి పలికెను. శివుడు అతనికి అస్త్రములను కవచమును ఇచ్చెను. వాటిని పుచ్చుకొని వచ్చుచూ ఒక కొలను గట్టున పెట్టి రాముడు జపము చేసుకొనుచు కూర్చుండెను. ఇంతలో 2 మృగములు వేటగానిచే దరుముబడినట్లుగా పరుగిడి వచ్చి ఆ కొలను చేరి నీరు త్రావుచుండెను. కానీ వ్యాధుడెవడునూ రామునకు గోచరించలేదు. అంతా మృగకిట్లనియే. ఈ జపము చేయుచున్నవాడు పరశురాముడు. మనకింకా ఆపద రాదు. ఇతడిప్పుడు కృష్ణ కవచముకై తపస్సు చేయుచున్నాడు. అగస్త్యాశ్రమమునకేగి కృష్ణామృత స్తోత్రమును వినగాని యది లభింపదు. ఆ మాటలు రాముడు విని ఆశ్చర్యము పొంది అగస్త్యాశ్రమునకు చని తన నిరింగించుకొని కృష్ణ స్తోత్రము విని ధన్యుడయ్యను. పరశురాముడు హయహయ రాజైనటువంటి కార్తవీర్యార్జునుడను
ఇతర రాజులను చంపి మిగిలిన రాజుల కోసం తిరుగుతూ దొరికినటువంటి రాజులందరినీ కూడా చంపుతూ ఉన్నాడు. పరశురామునకు జడిసి కొందరు రాజులు స్త్రీల మధ్యను పశువుల మందలలోనూ దాగిరి. బ్రాహ్మణులు మరల క్షత్రియులను బుట్టించిరని విని పరశురాముడు క్షత్రియ శిశువులను కూడా చంపెను. ఇది ఇలా ఉండగా రఘురాముడు సీతను పరిణయమై అయోధ్యకు వచ్చుచుండగా మార్గమందు పరశురాముడు అడ్డగించెను. తన పుత్రుని కాపాడమని దశరథుడు పరశురాముని ప్రార్థించెను. పరశురాముడు వీని మాటలను లక్ష్యము చేయక రాముని వదిలిపెట్టనని అనెను. మరియు రాముడు శివుని చాపమును విరిచినందుకు హేళన చేస్తూ తన చాపము నెక్కుపెట్టుమనెను. రఘురాముడు ఉగ్ర కోపమున భార్గవ చాపము లాగి వానిని అవలీలగా సంధించెను. అంత భార్గవరాముడు శ్రీరాముడు విష్ణువే అని గ్రహించి అతనికి ప్రదక్షిణము చేసి అక్కడ నుండి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇది భార్గవరాముడు. భార్గవరాముడినే పరశురాముడు అని కూడా అంటారు. ఇది పరశురాముడి యొక్క చరిత్ర. తరువాత తరగతిలో అయోధ్యకాండ చెప్పుకుందాం.